శివుడు యమధర్మరాజుని ఎందుకు చంపాడో మీకు తెలుసా? అందరి ప్రాణాలు యముడు తీస్తాడు. యముడు పేరు వింటేనే అందరూ భయపడతారు. యముడు మార్కండేయుడి ప్రాణం తీసేందుకు రాగానే మార్కండేయుడు శివలింగాన్ని గట్టిగా కౌగలించుకుని, నేను శివుడిని పట్టుకొని ఉన్నాను, నువ్వు నన్ను ఏమీ చేయలేవు అంటాడు. యముడికి చాలా కోపం వస్తుంది. నువ్వు శివలింగాన్ని పట్టుకొని ఉంటే ఏమీ చేయలేను అనుకుంటున్నావా అంటూ యముడు యమపాశం వేస్తాడు. మార్కండేయుడు లింగాన్ని కౌగిలించుకుని ఉండటంతో పాశం శివలింగానికి కూడా పడుతుంది. వెంటనే శివుడు ప్రళయకాల రుద్రుడిలా ప్రత్యక్షమయ్యి, నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని ఉండగా నా భక్తుడిపై పాశం వేస్తావా అంటూ తన ఎడమకాలు ఎత్తి యముడి గుండెలపై తన్నుతాడు. అందరిని చంపే యముడు అక్కడికక్కడే మరణిస్తాడు. యముడు లేకుంటే చావు పుట్టుకలు జరగవు అని దేవతలు భయపడి శివుడిని ప్రార్థించగా, శివుడు యముడిని బ్రతికించి, నా భక్తుల జోలికి వెళ్ళవద్దు అని హెచ్చరిస్తాడు. ఫ్రెండ్స్, ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.